మాట్లాడుతున్నారు. బోయజు ఆ దేశంలో ఒక గొప్ప ధనవంతుడు, ఎన్నో స్థలాలు కలిగి పొలం కలిగినటువంటి ఒక రైతు. ఆ రైతు పొలము పంట కోసే టైం వచ్చింది. పంట కోసే టైంలో ఆ దేశంలో ఎన్నడూ ఆయన కంటపడినటువంటి ఒక అమ్మాయి ఆయన కంటపడింది. ఆ అమ్మాయి ఎంత నీతి కలిగినదంటే, ఆ పొలము కోస్తుంటే ఆ పనలు ఏరుకోవడానికి పోయి చాలా నిజాయితీగా కనబడింది. ఆయన కంటికి చాలా నిజాయితీగా కనబడింది అమ్మాయి. చిన్నది అన్నాడు చూసారా, అంటే అమ్మాయి 18 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉంది. ఆ అమ్మాయి చిన్నపిల్ల, చాలా చిన్నది, ఆడపిల్ల. డామ్సెల్, ఇంగ్లీషులో చిన్నది అనే మాటను కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్లో డామ్సెల్ అని ఉంటుంది. డామ్సెల్ అంటే ఆడపిల్ల అని అర్థం. ఎవరి అమ్మాయి పరిగెడుకుంటుంది? ఎన్నడూ చూడలేదు ఈ అమ్మాయి. ఈ దేశస్తురాలు కూడా కాదు, చాలా ప్రత్యేకంగా ఉంది. ఎవరి అమ్మాయి అని అడిగాడట. అడిగితే ఆ పనివాడు చెప్తున్నాడట, అయ్యా, మోయాబీ దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. అంటే అప్పటికే రూతు ముసలావిడ, యవనురాలే కదా, వయసు అమ్మాయి. ఎవరితో పాటు వచ్చిందంటే అమ్మాయి నయోమితో వచ్చిందట. హల్లెలూయా. ఎవరి నయోమి? ఎవరు అసలు? ఈ నయోమితో వచ్చింది అన్నాడు కదా. అసలు ఈ నయోమి అమ్మ గురించి కొంచెం మనం మాట్లాడాలి, చాలా మంచిగా ఉంటాయి. ఈ నయోమి ఎవరో తెలుసా? బెత్లెహేము అనే ఊరిలో ఉండేటువంటి ఒక అమ్మ, ఒక తల్లిగారు. తనకు భర్త, 2 పిల్లలు ఉన్నారట, 2 మగపిల్లలు. హల్లెలూయా. నన్ను ఎక్కడైనా పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేను ఇట్నే చెప్తాను, నాకు ఒక భార్య, నాకు ఒక కొడుకు అని చెప్తాను. ఎందుకంటే ఇద్దరు ఉన్నోళ్ళు ఉంటారు కొంతమంది. ఈ నయోమి ఆ బెత్లెహేములో ఉన్నప్పుడు కరువు వచ్చిందంట. కరువు వస్తే భర్తతో చెప్పిందంట, ఏమండి, మన పిల్లలకి అన్నం తినాలంటే డబ్బులు కావాలి, డబ్బులు లేకపోతే మనం బతకలేము, ఇక్కడ కరువు వచ్చింది కదా, కొంతకాలం పోయి మోయాబి దేశంలోనికి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకొని మరలా తిరిగి వద్దామండి అని చెప్పిందంట భర్తతోటి. పెడితే భార్యల మాటలు భర్తలు వద్దంటారండి. వద్దంటే యుద్ధమే. అనుభవం నీకు? హల్లెలూయా. ఇప్పుడు ఆ నయోమి చెప్పిన మాట భర్త తినాలా వద్దా అన్నాడు కాబట్టి, సరే అమ్మ పోదామని పెట్టె జరితాడు. పెట్టె జరితిన తర్వాత కొడుకులు కూడా వాళ్ళు కూడా బ్యాగులు వేసుకున్నారు, జీన్స్ ప్యాంట్ వేసారు. హల్లెలూయా. వరగల అమ్మ నాయన అమ్మటి 2 వెళ్ళారు. ఏ దేశం పోయారు తెలుసా? మోయాబు దేశం వెళ్ళారు. మోయాబు దేశం వెళ్ళారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మోయాబీ ప్రజలతోటి అసలు సంబంధాలు కూడా పెట్టుకోవద్దు అన్నాడు దేవుడు. సంబంధాలు కూడా, వారు అసలు నా సమాజంలోనికి కూడా రావద్దు అని చెప్పాడు దేవుడు. ఈ నయోమి ఏం గైడ్లైన్స్ ఇచ్చింది? వాళ్ళ దేశం వెళ్దాం, అక్కడైతే మంచిగా హాయిగా ప్రశాంతంగా బతుకుతారు, అందరూ లగ్జరీగా బ్రతుకుతారు అని సూచన ఇచ్చిందంట. ఇక అక్కడికి పోయారు. పోయిన తర్వాత మరి ఏమొచ్చిందో, ఏ మాయగత్తెర వచ్చిందో, ఏ రోగం పుట్టిందో, ఏ పిడుగు పట్టిందో, భర్త చచ్చిపోయినాడట. నయోమి భర్త చచ్చిపోయాడట. 2 కొడుకులు వీడి తిరుగుడికి అలవాటు అయిపోయారు. ఎప్పుడు ఏ సైట్ వేసాడో, ఎప్పుడు ఎవరిని లైన్లో పెట్టారో, ఇద్దరు పిల్లల్ని, అక్కడ ఉన్న దేశ పిల్లల అమ్మాయిల్ని 2 లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారట. ఎప్పుడు లవ్ చేశారో తెలియదు. కొంతమంది టాలెంట్ పర్సన్స్ ఉంటారు, దొంగలు, బుద్ధులు దొంగ బుద్ధులు. సూపు ఉంటారు కానీ సూపులన్నీ దొంగ సూపులే. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. అంత కొంప మునిగినంగా తెలుస్తుంది, అన్నీ కొంపలు ముంచినంగా తెలుస్తుంది సార్. మళ్ళీ ఉండటానికి మామూలుగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో వాళ్ళిద్దరి గురించి చాలా తక్కువ రాయబడింది, ఆ నయోమి 2 కొడుకుల గురించి. కానీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత చచ్చిపోయారట.
ఇద్దరు చచ్చిపోయారు. ఎట చచ్చిపోయారు? దేర్ ఇస్ నో రీజన్, చచ్చిపోయారు. ఏ గత్తర పుట్టిందో నేను అనుకుంటాను. మ్యాక్సిమం బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర ప్రకారం, నాకు తెలిసిన హిస్టరీ ప్రకారము వారిని చంపారు. ఆ దేశంలో ఉన్న ప్రజలే చంపారు. ఎందుకంటే మోయాబీ ప్రజల గురించి బైబిల్లో రాయబడింది. బహు గర్విష్ఠులట, వాళ్ళు అహంకారులట. 3, వారు ఎప్పుడు గర్వము, క్రోధం 2, కోపము, గర్వం 2 కలిసి బ్రతుకుతారట వాళ్ళు. ఆ వచ్చిన నేను మీకు తర్వాత చూపిస్తాను. అలాంటి మనుషుల మధ్యలో వెళ్ళిన వీరు ఆ దేశంలో ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటూ ఊరుకుంటారు సార్. అందుకనే నాకు తెలిసైతే అక్కడ ఉన్నోళ్ళే కొట్టి చంపాలి, లేదా కొన్ని మర్డర్ ప్లాన్స్ ఎట్టుంటాయో తెలుసా? చంపినోడు ఎవడో తెలియకుండా చంపేస్తాడు. హలో, చంపినోడు ఎవడో తెలియదు, చంపేస్తాడు, వాడు చచ్చిపోతాడు. యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఏ బండిలో అంటే అన్నవును, బండి పేరు తెలియదు, బండికి నెంబర్ ఉండదు, చచ్చిపోతాడు. కొంతమంది కుతంత్రాలు చేసే ప్రణాళికలు ఎట్టుండే తెలుసు, అట్టుంటాయి. అంటే ఆ కోవలో వీళ్ళు చనిపోయారు అంటే వీళ్ళు ఇంత ఇచ్చలవిడి పాపానికి, స్నేహానికి అలవాటు పడ్డోళ్ళు నయోమి కొడుకులు. హల్లెలూయా. బెత్లెహేము, దేవుని బెత్లెహేం అంటే ఇల్లు ఏంటో అర్థమేంటో తెలుసా? రొట్టెల ఇల్లు అని అర్థం. చెప్పండి అన్నమాట. రొట్టెల ఇంటిలో 2 రోజులు కరువు వచ్చింది. దానికోసం పోయి మోయాబీ దేశంలో కూర్చుంది అమ్మగారు. పోయేసరికి భర్త చనిపోయాడు, 2 పిల్లలు చనిపోయారు. తీరా చూస్తే ఇప్పుడు ఆ ఇంట్లో 3 ఎదవరాండ్రు అయిపోయారు. ముగ్గురు ఎదవరాండ్రు అయిపోయారు. మళ్ళా ఒక న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చిందంట నయోమి గారికి. ఏమనంటే, నయోమకోయ్ చారక్క, అన్నక్క, నెత్తికిక్కుంటున్నాం, మన దేశంలో వర్షాలు వచ్చినాయంట, పంటలు పండుతున్నాయంట, ఏ కరువు లేదంట. లూదియమ్మ ఈ నెల ఈ సంవత్సరం నాట్లకు పోయి 50,000 సంపాదించుకుందంట. న్యూస్ వచ్చింది. ఓరే, ఎప్పుడు 10,000 20,000 వస్తాయి, ఈసారి 50,000 వచ్చినాయా? అవును. అంటే సమృద్ధిగానే పంటలు పండుతున్నాయి అన్నమాట. ఇంక సరేలే, ఇంక మన దేశానికి మనం పోదాంలే, మన ఇంటికి పోదాంలే అని నయోమి అమ్మగారు మోటమ్ములో జరుదుకుందంట. ఇక మోటమ్ములో జరుదుకుంది. కానీ ఇద్దరు తెల్ల బట్టలు వేసుకుని కోడళ్ళు ఇద్దరు రెడీగా ఇంట్లో, ఒక గదిలో ఒక కోడలు, ఈ గదిలో ఈ కోడలు, ముసలాం మధ్యలో గదిలో ఇద్దరు వచ్చారు. ఇద్దరిని పిలిచిందంటే, అమ్మ కోడళ్ళారా, నా కుమార్తెలారా. ఇప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడళ్లను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి అంటుంది, తన 2 కోడళ్లను చూసి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి. అమ్మ మీకు ఇంకా వయసు ఉంది, మీరు ఇంకా చిన్న పిల్లలు, యవ్వన పసి బిడ్డలు, మీ అమ్మ నాన్నల కాడికి పోండి అమ్మా. అందులో 14వ వచనంలో ఒక కోడలు ఉంది, మంచి కోడలు, అక్క మంచి అక్క, దొంగ అక్క. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. హల్లెలూయా. హత్తుకున్నామేమో రూతు, ముద్దు పెట్టినామేమో ఓర్ప. ముద్దు పెట్టుకొని ఏమంటుందో చూడండి. ఈమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమని రూతుకు చెప్తుందంట. ముద్దు పెట్టింది మొదటి పెద్ద ఆమె పోయింది. అందుకు రూతు, హల్లెలూయా. రూతును కూడా అలాగే, ఎవరో తెలుసా? ఒకనాడు విగ్రహారాధికురాలు, ఒక గుడిలో అర్ధనగ్నంగా పూజ చేసేటువంటి స్త్రీ అట ఈమె. అర్ధనగ్నంగా అంటే సగం డ్రెస్ వేసుకొని అలా దేవులకు పూజ చేసేటువంటి ఒక అమ్మాయి అట. ఈ అమ్మాయి వెళ్ళి మరలా నీ దేవుని నువ్వు పూజించుకో బిడ్డ అని చెప్తుందంట అత్తగారు. చెప్తే అప్పుడు ఆ అత్తగారితో ఆ అమ్మాయి అంటున్న మాటలు ఎన్నో చూడండి. అమ్మా, నువ్వు నన్ను నా ఎంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిలా అనుకోవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణం తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించిన నెల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక నేను. ఏంటి అసలు ఈ డెడికేషన్ ఏంటి? ఎవరి అమ్మాయి? ఏ జాతి? మోయాబీరాలండి.
గర్విష్ఠులైన ప్రజల మధ్యలో పుట్టిన స్త్రీ అమ్మాయి. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, యవనస్తురాలు. అలాంటి అమ్మాయికి ఇంత గుణం ఎలాగొచ్చిందండి? ఒకనాడు విగ్రహారాధికురాలు ఈ అమ్మాయి, ఒకనాడు అన్యజనుల ఆచార పద్ధతులు పాటించే అమ్మాయి ఒక్కసారిగా నయోమి కొడుకును పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేసరికి తన ఆచారము, తన పద్ధతులు, తన విధులు, వీళ్ళ విధులన్నీ మారిపోయినాయంట. తన విధులన్నీ అక్కడికి ఇక్కడికి చూసేసరికి ఎంత డిఫరెన్స్ అండి, ఎంత తేడా కనబడదో తెలుసా? ఆ అమ్మాయికి అర్థమైందంట, వీరు సేవించే దేవుడు నిజమైన దేవుడు, వీరు ప్రార్థన చేసుకునే దేవుడే నిజమైన దేవుడు. నయోమి చేస్తున్న భక్తే అసలైన భక్తి, ఇదివరకు నేను చేసింది భక్తి కాదు, అదంతా శుద్ధి అని అత్తతో ఉన్న కొద్ది దినాలలోనే తనకు అర్థమైపోయింది ఈ కుటుంబము భక్తి కలిగిన కుటుంబము అని. అందుకని ఆమె అంటుంది, మరణం తప్ప ఏది కూడా నన్ను వేరు చేయడానికి, నన్ను వేరు చేయడానికి లేదు. అంత కమిట్మెంట్కి వచ్చింది ఆ అత్త. మరి ఎంత నిమ్మలంగా కలిగి ఎంత చెప్పిందో, ఎంత సువార్త చెప్పిందో, ఏం మాటలు చెప్పిందో. ఓర్ప బైబిల్ గ్రంథంలో ఎవరో తెలుసా? ఓర్ప. నోవాహు వాడలోంచి కాకిని ఇడిచిపెడితే కాకి పొయ్యి మరలా ఇక తిరిగి రాలేదు. ఓర్ప కూడా అదే టైపు. రూతు పావురము లాంటిది, పాపాత్ముల మధ్యలోనికి పోవడానికి ఇష్టపడలేదు, మరలా తిరిగి వచ్చి ఆ వాడలోనే ఉండిపోయింది. స్తోత్రం. ఈ రూతు అత్తనే కోరుకుందండి. అత్త దగ్గర ఏమైనా ఆస్తుందా? ఈరోజు కోడలు ఏమడుగుతున్నారు అత్తకాడ? ఇప్పుడు నయోమి కూడా ఏం చెప్పాలో వాస్తవానికి, అమ్మ మన ఇంటి దగ్గర చాలా భూమి ఉంది బిడ్డ, వాళ్ళు పోతే పోయారులే కానీ కొడుకులు, నువ్వు వచ్చి ఆస్తిని తీసుకో బిడ్డ, నువ్వు నేను ఇద్దరం మంచిగా బతుకుదామని చెప్పి అనాలా? ఆ మాట అనలేదామా? ఫోన్ అమ్మ వెళ్ళిపోయి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈమె దగ్గర ఆస్తి కూడా చూడకుండా వచ్చారండి అమ్మాయి, ఆస్తి కూడా చూడకుండా వచ్చింది అమ్మాయి. హల్లెలూయా. ఈ రోజున అత్తమామలకి ముసలోళ్ళకి అన్నం పెట్టడానికి ముందు తల్లిదండ్రులు, ముసలోళ్ళు ఏమంటారు తెలుసా? మేము ముసలోళ్ళమైనాక మంచాన పడ్డాక మమ్మల్ని చూడాలి కనుక డబ్బులు సంపాదించుకుంటున్నాం, డబ్బులు దాచిపెట్టుకుంటున్నాం అంటున్నారు. బొంద మీద పెట్టుకుని సావురి. ఈ బుద్ధులు ఉన్నాయి కనుకనే డబ్బులు చూసే ప్రేమిస్తున్నారు అమ్మ నాన్ననే, అత్త మామల్ని. మీకు ఈ దరిద్ర బుద్ధులు ఉన్నాయి కనుకనే అట్ట చూస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని. అత్త ఏం చెప్పింది? ఇల్లమ్మ స్వేచ్ఛనిచ్చింది, నా దగ్గర భూమి ఉంది రా అని చెప్పిందా? కానీ ఈ రోజున బంధాలు ఎట్టున్నాయి మార్కెట్లో? అత్త దగ్గర మెడలు ఎంత బంగారం ఉంది, బ్యాంకులో లాకర్లు ఎంత బంగారం ఉంది, మా మామగారికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయి, సర్లే చూద్దాంలే, ఏం కాదులే, మంచంలో పడ్డాక ఇంత బో పెడదాంలే. దాన్ని చూసి క్యారెక్టర్ని కట్టుద్దా? నేర్పింది ఎవడరా? నేర్పింది ఎవడు? నేను మంచాన పడ్డాక నన్ను చూడాలని బ్యాంకులో డబ్బులు దాచుకుందేవరు, బంగారం దాచుకుందేవరు? నువ్వేగా. అందుకని ఇప్పుడు ఆ బంగారాన్ని బట్టి, డబ్బులను బట్టి నిన్ను చూస్తున్నారు. పిల్లలకి, కోడళ్ళకి, కొడుకులకు నేర్పాల్సింది డబ్బులు కాదు. ఏం నేర్పాలి? దేవుని యొక్క విలువ నేర్పి, దైవభక్తి నేర్పితే కోడళ్ళైనా కొడుకులైనా మనల్ని పట్టు ఉంటారు సార్. ఏముంది సార్ ఆమె దగ్గర, నయోమి దగ్గర ఏముంది? జీరో. ఎండిపోయిన చెట్టు ఆమె, కొమ్మలు కూడా లేవు, చెట్టే ఎండిపోయింది. భర్త చచ్చిపోయాడు, 2 కొడుకులు చచ్చిపోయారు. ఇప్పుడు ఎటు చూసుకున్న ఆధారం ఏమైనా ఉందా? మొత్తం ఎండిపోయింది జీవితం. మరి ఎండిపోయిన చెట్టు దగ్గరికి వచ్చింది రూతు, యవనస్తురాలు. ఈమె ముసల్దే, కానీ రూతు యవనస్తురాలు. ఎలా వచ్చింది? దైవభక్తి నేర్చుకుంది. ఒకనాడు విగ్రహారాధికురాలే, ఒకనాడు గర్వాంధురాలే, ఒకనాడు అహంకారే ఈ రూతు. ఇప్పుడు ఎలాగొచ్చిందో తెలుసా? అత్తమ్మటొచ్చి అత్తను బతికిస్తుందండి అమ్మాయి. పరిగేరుకోవడానికి పోయింది ఆ బిడ్డ. ఈ రోజున కోటి విద్యలు కూటి కోసమే అని దొంగ పనులు నేర్చుకుంటున్నారు యవనస్తులు, ఆడోళ్ళు.
పనికి మాలిన దొంగ బుద్ధులు నేర్చుకుంటున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు. ఏదైతే సార్ నా ఇల్లును బతికించుకోవాలి సార్, దొంగ పనులు. యవనస్తురాలు అమ్మాయి ఎవరంట? బోయేజ్ ఏమన్నాడు? చిన్నది ఆడపిల్ల యవనురాలు. ఎక్కడికి పోయింది అమ్మాయి? పరిగేరుకొని గడిపోయింది. ఎందుకో తెలుసా? ఆ పరిగేరుకొని ఎవలు ఏరుకొని ఈమె తినాలి, తన అత్తను పోషించాలి. ఆ 4 అధ్యాయాలు మీరు చూడండి. గొప్ప కుటుంబ విలువలు ఉన్న జీవితం సార్ వాళ్ళది. ఈ పరిగేరుకొని దొల్ల కొట్టుకొని ఆ అన్నము ఈమె తిని అత్తకు పెట్టిందంట. దైవభక్తి కలిగిన కుటుంబం అండి. అత్త పోయేస్తాను ఇడిదాకని ముసుకేసుకొని ముఖానికి గుడ్డ కట్టుకొని ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకొని బతకొచ్చుగా. ఈజీ సార్, ఈజీవే. కొంతమంది తప్పుడు బతుకులకు అలవాటు పడి దానికి మళ్ళీ కారణాలు చెప్తారు. సార్ ఇలాగుందండి, అలాగుంది. బతకడానికి పాపం చేసి ఒకటే కాదయ్యా, చాలా మార్గాలు ఉన్నాయి. ఏం పోయిందంట? పరిగేరుకోవడం. ఎంత కష్టం సార్? పరిగేరుకోవాలంటే ఆత్మాభిమానాన్ని చంపుకోవాలి. ఒకనాడు గర్విస్తామే, ఒకనాడు కోపిస్తామే, అహంకారం కలిగిన స్త్రీయమే. కానీ ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఆత్మాభిమానాన్ని చంపుకొని కష్టపడి బ్రతకడానికి వెళ్ళిపోయింది అమ్మాయి. అందుకనే ఆమె పేరు అందులో రాశాడు సార్ దేవుడు. చిల్లర బతుకుంటే దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాసేవాడు? దేవుడు ఎందుకు రాయించేవాడు? చిల్లర బతుకు లేదు అమ్మాయిది. కష్టపడి బ్రతకాలన్న ఆమె మనసును దేవుడు చూశాడు. హల్లెలూయా. మొడుబారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. ఏమైపోయింది? దైవజనుడు ఓసన్న గారు ఇలాంటి పాటలు రాసినప్పుడు ఎవరి జీవితాలు మొడుబారిపోయినాయి? నయోమి జీవితం, రూతు జీవితం. కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్కి పంపించాడు దేవుడు. ఎవరు తెలుసా? బోయజు పొలం. కరెక్ట్ టయానికి కరెక్ట్ పర్సన్ దగ్గరికి దేవుడు పంపించాడు. అదే బోయజు పొలం. ఆయన చూసి ఆశ్చర్యపడి, ఇంత చిన్న వయసులో యవనస్తురాలు ఈ పరిగేరు కూడా రావటానికి ఇంత తగ్గించబడిన అమ్మాయి ఎవరంటే నయోమి కోడలయ్యా. అరే ఏమైందిరా నయోమి కంటే? అయ్యా అక్కడికి ఊరికి వెళ్ళారు కదా, ఏమైందో పాపం అయ్యా, భర్త చనిపోయాడు, 2 పిల్లలు చచ్చిపోయారు, ఒక కోడలేమో అది తిరిగిపోతే అది పోయింది, ఈ పాపం ఈ అమ్మాయి ఈస అమ్మాయి ముసల్దాన్ని పట్టుకొని వచ్చిందంటే ఊరి ఇంత పాపమా? రేయ్ గో ఆ అమ్మాయిని మీరు ఏమనొద్దు. హలో, ఏమనొద్దు. ఆ అమ్మాయి పరిగేరుకుంటున్నంతసేపు ఆ అమ్మాయిని మీరు దూరంగా పెట్టొద్దు. మీరే కావాలని ఆ పనులు ఎక్కువ ఇడిచిపెట్టండి. మీరే కావాలని ఇడిచిపెట్టండి. ఆ అమ్మాయి ఏరుకుంటుంది, తిని బతుకుతుంది. దయ. ఆ అమ్మాయిని చూస్తే, ఆ రూతును చూస్తే దయ పుట్టిందంట ఆయనకి. ఆయన ఏం చెప్తున్నాడు? మీరే వదిలిపెట్టండి. కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అయింది సార్. కొంతమందిని చూస్తే కత్తి తీసుకుని పొడి చంపాలనిపిస్తుంది. కొంతమంది ఉంటారు సార్, నోరు కూడా సరిగా కడుక్కోనోడు, బట్టలు కూడా సరిగా వేసుకున్నాడు, ఇంటి మీద ఇల్లు చెత్త లేనివాడు ఎట్ట మాట్లాడదు? ఏం సార్, హలో, ఏమిటండి, అబ్బా ఏం పొగరు, గర్వం. పెట్టాలన్నా పెట్టబుద్ధి కదా సార్. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ జేబులు తీసి పెట్టబుద్ధి అయింది. రూతుకు పరిస్థితి అదే. చూస్తే ఏం పుట్టిందంట? రేయ్ అమ్మాయి వస్తుంది, పనుడికి చెప్తున్నాడు, ఇంత వెళ్ళిపెట్టాడు. ఆ పరిగె ఏరుకొని ఎత్తుకొని దులుపుకొని ఇంటికి తీసుకుపోయిందంట అమ్మాయి. హల్లెలూయా. ఈ రూతు అత్తుందా? ఏందమ్మా ఇన్ని తెచ్చినావు, ఎక్కడికి పోయినావు అంటే, పలానా ఆయనకి అడిగి పోయానమ్మా, పలానా కాడికి పోతే ఇంత పరిగి వచ్చింది, వామ్మో ఇంత చాలా మంచివాడు ఆయన అంటే. ఆమె అంటది, ఆయన దీవించబడును గాక, ఆయన ఆశీర్వదించబడును గాక అని ఆయన ఆశీర్వదిస్తుంది. ఎవరమ్మా పలానా అని ఆయన స్టోరీ తెలుసుకుంటే ఆయన ఎవరో కాదు, బోయేజు మనకి దగ్గర బంధువు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
మోడుబారిన జీవితాలను సిగురింపచేయ. గట్టిగా స్తోత్రం చేద్దాం. దైవ ప్రణాళికలో ఉన్న బతుకులను దేవుడు అట్టనైనా ఏదో ఒక ఒడ్డుకు తీసుకొస్తాడు సార్. ఒడ్డుకు తీసుకొచ్చి పెడతాడు దేవుడు. దైవ ప్రణాళికలో ఉండాలి. కష్టపడి బతకాలన్న ఒక మనసు ఉండాలి. నిజాయితీగా ఉండాలన్న ఒక మనసు ఉండాలి. దేవుడు నిలబెట్టుకుంటాడు వాళ్ళని. నిలబెట్టుకున్నాడు దేవుడు. ఏం చేశాడు తెలుసా? బోయజే రూతును పెళ్లి చేసుకునే విధంగా తీసుకొచ్చాడు దేవుడు. చేసుకున్నాడు. బోయజ్ పెళ్లి చేసుకున్నాడు. పెద్ద భూస్వామి సార్. ఆ ఏరియాలో భూస్వామి అయిన అతను రూతును పెళ్లి చేసుకునే స్థాయికి దేవుడు ఆ కథను, ఆ 4 అధ్యాయాలను దేవుడు తీసుకొచ్చాడు. ఎదవరాలైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడ్డాడు తెలుసా? ఆమె మనసు ఒకనాడు గర్వాంధురాలే. మోయాబీ దేశీయులను అసలు చేర్చుకోకూడదని చెప్పాడు దేవుడు. మోయాబీలను అసలు ఎవరు కూడా అసలు నా మందిరములను కూడా రానివద్దు అన్నాడు దేవుడు. హలో, దేవుడు కొన్ని చట్టాలు ఉన్నాయి తెలుసా మీకు? నరహత్య చేయకూడదు అన్నాడు దేవుడు. నరహత్య చేసినటువంటి మోసేను దేవుడు ఆడుకున్నాడు. హలో సార్, మరి ఇదేంది సార్ అంటే, నీకురా పనికిమాల, నీకు అర్థం కాదు. దేవుని చట్టాలు కొన్ని ఉంటాయి. పనికిమాల నీ బుర్రకు అర్థం కాదు. ఆయనకు చెప్తావు నువ్వు. మోయాబీలు నా సమాజంలో చేరకూడదంటే యేసు ప్రభు వంశంలో పెట్టాడు సార్ దేవుడు. 5 స్త్రీలు ఉంటారు వంశావళుల లిస్టులో. రూతు ఒకటి. ఈమె ఎవరిని కన్నదో తెలుసా? దావీదు తాతని కన్నది. దావీదుకు రూతమ్మ తాతమ్మ. స్తోత్రం చెప్పట్లా? హలో, ఎక్కడ రూతు, ఎక్కడ దావీదు, ఎక్కడ యేసుప్రభు వంశము తీసుకొచ్చి ఒక చక్కని వరుసలో పెట్టాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఏమైంది సార్? ఎంత కనికరం కలిగిన దేవుడు, ఎంత మహా ఉన్నతమైన దేవుడు. కొంతమంది కక్కుర్తి బుద్ధులండి. ఒక పూట బతికితే చాలనుకుంటారు, ఒక పూట ఉంటే చాలనుకుంటారు, భవిష్యత్తు ఆలోచించుకోరు. రూతు యవనురాలైన తొందరపడలేదు, తొందర నిర్ణయాలు తీసుకోలేదు. అత్త అడుగుజాడలో నడిచింది. బోయజుని పెళ్లి చేసుకోమని బోయజుకు మ్యారేజ్ ప్లాన్ ఫిక్స్ చేసిందే నయోమి. తెలుసా మీకు? అత్త అడుగుజాడల్లో నడుచుకుందండి ఆ అమ్మాయి. నయోమి ఏమి నేర్పిందో తెలుసా? కోడలికి మారు మనసు అంటే ఏందో నేర్పింది. ఈ గర్వం ఎడిపోయింది. చూడండి యెషయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. 16వ అధ్యాయం 6వ వచనం. మోయాబీలు బహుగర్వము గలవారు. హలో, ఎవరు? బహుగర్వము గలవారు. వారి గర్వమును గూర్చియు, వారి అహంకార గర్వ క్రోధమును గూర్చియు. అది కథ. ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు? గర్వము, అహంకారము, గర్వ క్రోధము ఉన్నోళ్ళట వీళ్ళు. అలాంటి వంశానికి చెందింది ఈ రూతు. నయోమి దగ్గరికి వచ్చేసరికి ఎట్ట అయిపోయింది? పులే ఎట్టయిపోయింది? కోడళ్ళని సతాయించుకు తినకూడదు. కోడళ్ళని సతాయించుకు కోడళ్ళేం మామూలు వాళ్ళేం కాదు, వాళ్ళు మహారాణులే. వాళ్ళు మామూలు వాళ్ళేం కాదు. వచ్చేటప్పుడు వాళ్ళు ఒక మంచి స్కెచ్ మీద వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడే మంచి స్కెచ్ మీద వస్తారు. వాళ్ళు ఒక మంచి ఫిక్సింగ్ ఆలోచన మీద వస్తారు. వాళ్ళు వచ్చి అత్తయ్య 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 మావయ్య, ముందు అత్తయ్య మావే, తర్వాత దయ్యాలు భూతాలు. ఇంట్లో యుద్ధాలన్నీ ఈ ఫిక్సింగ్ అయ్యేటోళ్ళ వల్లనే వస్తాయి. ఏమైంది చివరికి? అత్త ఏం చెబితే అది ఇని స్థాయికి వచ్చింది. ఫస్ట్లో అమ్మాయి కూడా గర్వాంధురాలే, కానీ ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి అంతా మారిపోయింది. ఎలాగుంది అత్త? అలాగైతే ఎలాగుంటే అమ్మాయి మారి ఉండాలి? మీరే చెప్పండి. 10 ఉంగరాలు పెడితే మారి ఉంటుందా? మీరే చెప్పండి. ఒక వడ్డానం చేస్తే మారి ఉంటుందా అమ్మా?
రోజు బాసుమతి బియ్యంతో అన్నం పెడితే మారి ఉంటుందా? ఎలా మారు ఉంటుంది? మీరే చెప్పండి సార్. బైబిల్ గ్రంథంలో రాయబడింది, మారు మనసు అంటే కొట్టే చెయ్యి కొట్టదు, తిట్టే నోరు. ఆ అమ్మాయికి ఈ నయోమి కుటుంబాన్ని చూసిన తర్వాత అర్థమైంది, కుటుంబం అంటే ఇది, దేవుడు అంటే వీళ్ళు పూజించే దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళు అనుసరించే పద్ధతే, వీళ్ళు అనుసరించే గ్రంథమే నిజమైంది. అమ్మాయికి అర్థమైపోయి తన జీవితాన్ని మొత్తం సెట్ చేసుకుందండి. సెట్ చేసుకొని మొత్తం మార్చేసుకుంది. ఇక తన జీవన విధానం అంతా మార్చేసుకొని, అమ్మ లేడు, నాన్న లేడు, మా అత్త ముసళ్ళు ఒకటి ఉంటే చాలు, మా దేవుడు ఉంటే చాలు. వాళ్ళందరూ విడిచిపెట్టుకుని ఒంటరిగా ఒక తెల్ల చీర వేసుకున్న ఒక ఎదవరాలు నయోమి అంటే వచ్చిందండి. అమ్మాయి ఆస్తులు చూపిస్తే రాలే, గుణం చూపించింది, క్యారెక్టర్ చూపించింది నయోమి. ఈనాటి అత్తలకు బైబిల్ అర్థం కావాలి, ఈనాడు కుటుంబాలలో బైబిల్ అర్థం కావాలి. బైబిల్ అర్థం కాకనే కుటుంబాలలో వివాదాలు, గొడవలు, ఆస్తుల గొడవలు, ముక్కు పుల్ల కోసం కూడా ముసల్దాన్ని చంపిన వాళ్ళు ఉన్నారు సార్. అత్తల్ని వంద పెట్టేటప్పుడు కూడా ముక్కులు ఒలుసుకుంటారు సార్ వాళ్ళు, పాడుగాను, దరిద్ర పాడుగాను. ఏముంది ఆ ఒంటి మీద, ఏముంది అవసరమే ఉందా, చూడు అమ్మమ్మో 20,000 ఆ పట్టీలు అయ్యిందంటారా అంటే ఏమంటారు, మెట్టెలు ఆయన ఒలుసుకునేది ఉండంటే ఒలుసుకోండి. చచ్చినప్పుడు ఏం ఒలుసుకుంటారా? అరే మీరు కూడా ఆ బొందకెర పోయేది అమ్మా, అందరూ ఆ బొందకాడికి. మనల్ని కూడా ఒలుసుకుంటారు. హలో, మనల్ని కూడా ఒలుసుకుంటారు. ఇవాళ ఒలుస్తున్నావుగా, అమ్మను ఒలిసినావు, అత్తను ఒలిసినావు, నిన్ను కూడా ఒలుస్తావు. నువ్వు కూడా ఒకరోజు అత్త అవుతావు, అమ్మ అవుతావు, నిన్ను కూడా ఒలుస్తారు. బంధాలన్నీ ఇప్పుడు ఏమైందో తెలుసా? డబ్బు, ఉంగరాలు, బంగారం, సొమ్ములు, పట్టాలు. బైబిల్లో రాయబడినటువంటి మాట, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ సలారిపోయింది. పెరిగిపోయింది సార్ అక్రమం. ముసలోళ్ళు ఈ రోజున డబ్బులుంటే మా కొడుకు, కోడలో, బిడ్డ, అల్లుడో చూస్తాడనే స్థాయికి వచ్చిందండి ఇప్పుడు ఈ బంధాలు. ఈ బంధాలా సారి? డబ్బు డబ్బు డబ్బు, సొమ్ము సొమ్ము. విశ్వాసము, దైవభక్తి నేర్పితే కష్టపడి కూడా మన పిల్లలు, మన కోడళ్ళు, మనోళ్ళు మనల్ని పెంచుతారండి. హల్లెలూయా. మార్చబడాలి మన కుటుంబాలు, ఈ విధంగా రూపాంతరం చెందాలి. హల్లెలూయా. ముసలి వాళ్ళైనటువంటి తల్లిదండ్రులను చూసుకోవాలి, వాళ్ళ దగ్గర సొమ్ము లేకపోయినా. ముసలి వాళ్ళైనటువంటి అత్తమామలను కూడా చూసుకోవాలి, వాళ్ళ దగ్గర సొమ్ము లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా. ఎందుకో తెలుసా? మనం కూడా ఒకరోజు అత్తమామలు అవుతామయ్యా. మనం కూడా ఒకరోజు అమ్మ నాన్న అవుతాం, ముసలోళ్ళం అవుతాం, పండుటాకులు అవుతాం. ముదురాకురాలునని సిగురాకు నవ్వెనట, సిరకాలముండునని, ఇంకేదో ఉంది, అవి రావు మనకి. ముసలోళ్ళని చూసి వాళ్ళు నవ్వుకుంటున్నాం. ఏమవుతామంట? ఇవాళ ముదురాకు, రేపు ఈ ముదురాకు పోయింది, లేతాకు ముదురు కాదా? అయితే సార్ 60-70 సంవత్సరాలలో అన్ని మార్పులు చేర్పులే, అన్నీ అవుతాయి, అన్నీ కావాల్సిందే, అన్నీ కావాల్సిందే. కాదు అనుకోవడానికి లేదు నానా, లేదు. అయ్యా, మీ కుటుంబాలలో డబ్బులకి, బంగారానికి, ఆస్తులకు కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్సింది. దైవభక్తి ఉంటే నీకు బంధం విలువ అర్థమవుతుంది. హల్లెలూయా. బంధం విలువ అర్థమవుతుంది. రూతు అది గ్రహించింది కనుకనే పరిగేరుకోనైనా నా అత్తని బతికియాలి. 22వ వచనంలో చూడండి, 2వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది, యవల కోత అయిపోయింది, గోధుమల కోత అయిపోయింది, పరిగేరుకోవడం అయిపోయింది. బోయజు తన పనికత్తల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను. ప్రైజ్ ద లార్డ్. ఎవరనుకుంటున్నారు? తన అత్త ఇంట. రూతు ఎవరింటుంది? అత్తింట్లో ఉంది. అత్త ఇంట్లోనే ఉంది ఆ అమ్మాయి. ఎదవరాలు కానీ ఇక్కడే ఉంటారనుకుంది. ఆ అమ్మాయికి అన్యాయం చేసింది అత్త? చేసిందమ్మా బిడ్డ?
నువ్వు వెళ్తున్న పరిగెరుకుంటున్నవే ఆయన ఎవరూ కాదమ్మా, మన బంధువు. పోయి అతనితో మాట్లాడాల్సిన విధానం అంతా 3వ అధ్యాయం మొత్తం చెప్పిందా. ఈ బిడ్డ కూడా ఆమె అత్త చెప్పినట్టేనదండి. స్తోత్రం. ఒక ఇంటికి చేసి పెట్టింది, ఒక ఇల్లు చేసి పెట్టింది, ఒక ఇంటిని చేసి పెట్టింది. దైవభక్తి కలిగినటువంటి అత్తలు, దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు పిల్లలను ఒక ఇంటోళ్ళను చేయాలి. పిల్లలను ఎప్పుడు కూడా వాళ్ళని నిలబెట్టాలి, నాశనం చేయకూడదు. విచ్చలవిడితనానికి వదిలిపెట్టకూడదు. పో ఎట్టైనా పో, తిరిగి రాపో, ఎట్టైనా ఉండిపో, సాయంత్రం వచ్చేసరికి 500 తీసుకురా. వాడు దొంగతనం చేస్తాడా, వాడు ఏం పని చేస్తాడు, వాడు ఏం బతుకు, వాడు ఏం ఇవన్నీ వద్దా నీకు? డబ్బులేనా? ఏం చేస్తున్నాడు అసలు? ఏంది వాడు చేసేది? ఏంటి నీ బిడ్డ చేసేది ఏంది? నీ కొడుకు చూసుకోవద్దా నీ బాధ్యత? బోయసు రూతు గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు చూడండి. అది వచ్చిన నా కుమారి అమ్మ, ఆ రూతును అంటున్నాడు బోయసు, అమ్మా నీ యెహోవా చేత దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ, ఇక్కడి నుంచి చదవాలి మీరు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక. అది అసలు సబ్జెక్టు. రూతు ఎందుకు చెడిపోలేదో తెలుసా? యవనస్తులను వెంబడించలే. యవనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి స్థితి, మునుపటి సత్ప్రవర్తన కంటే ఎనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది అన్నాడు. ఈరోజు పిల్లలు చెడిపోవడానికి కారణం ఏందో తెలుసా? ఇదే. బోయేజ్ అది గుర్తుపెట్టాడు. ఏంటి చెప్పండి? ఋతు చెడిపోవడానికి కారణం వాడు కొద్దోడా, పెద్దోళ్ళ, డబ్బులున్నోళ్ళ ఎన్ని ఎవరు చూడలేదంట అమ్మాయి. వాళ్ళని వెంబడించలేదంట అమ్మాయి అసలు. ఆ అమ్మాయి అలా వెంబడించకపోవడం వల్ల తన ప్రవర్తనట మునుపటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువైందంట అమ్మాయిది. కొంతమంది పిల్లగాళ్ళు ఎలకలు బొద్దింకలు కొరిగిన ప్యాంట్లు వేసుకుంటారు. ఎందుకో తెలుసా? మీరే చెప్పండి. అంటే వాడి ఫ్రెండ్లో ఎవడు ఉంటాడు, వాడు ఎలకలు బొద్దింకలు కొట్టిన ప్యాంట్ వేసిన వీడు కూడా వేసుకోవాలనుకుంటాడు కదా. ఆడవాళ్ళు మంచిగా జాడేసుకోవాలి, తప్పులేదు. కొంతమంది వేసే మేకప్లు ఎట్టుంటాయి తెలుసా? ఆ రింగులు అదేదో వెరైటీగా కిందికి అలాడ అంటే వెరైటీగా పెడుతుంటారు. అది చూసి మన పొరగాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లేచి ఇక్కడిక్కడ బొక్కలు పెట్టుకునే కనబడుతుంటాయి. ఇక్కడ బొక్క, ఏడొక బొక్క, ఎదురు కూడా ఒకటి. అయ్యేలా కావాలి ఇప్పుడు. నిజమా కాదా? షోయింగ్ అండి, ఏదో డిజైన్. ఈ చూస్తున్న అక్కలకి నా మీద ఎంత కోపం వస్తుందా? చాలామంది కోపం వస్తుంది. కోపడ్డా పర్లేదు, ఏం పర్లేదు. ఆ కోపాలు ఎన్నో చూసినాం మేము, అన్నీ మనకి చాలా అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళని చూసి నక్కని చూసి ఏదంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పోరగాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా స్టేజీల మీద ఎక్కి ఈ రంధ్రాలు పెట్టుకుని, బొక్కలు పెట్టుకుని, ఏమంటారు, ఈ జాకెట్లు వేసుకుని వాక్యం చెప్తున్నారు సార్ మా పెద్దమ్మ గారు. వీళ్ళకి కరోనా దెబ్బలు ఎందుకు పోలేదా అని ప్రార్థన చేస్తుంటా నేను. మంచి వాళ్ళంతా పోయారు ప్రభువా, వీళ్ళు ఇంకెందుకు పోలేదని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వీళ్ళని చూసిన తర్వాత ఆ చర్చిలోకి వచ్చిన పిల్లగాళ్ళు ఏమి నేర్చుకోవాలి? మీరే చెప్పండి. మా అమ్మగారు ఇంత రంధ్రం పెట్టుకుంది, నేను ఇంత పెట్టుకుంటా. మా అయ్యగారు ఇంత చినిగిపోయిన ప్యాంట్ వేసిండు, నేను ఇంత అసలు ప్యాంటే లేకుండా చేస్తా నేను. తెలుసా మీకు? షార్ట్ల మీద వాక్యం చెప్తుంటారు సార్ మొదనష్టపోళ్ళు. వీళ్ళు కరోనాలు ఎందుకు పోలేదని అనుకుంటుంటా నేను. దేవుని సన్నిధిని అపవిత్రపరిచే దొంగల గుంపు వీళ్ళంతా. దేవుని సన్నిధిని అపవిత్రం. ఇప్పుడు ఒకరిని చూసి వెంబడించడమా? నీకంటూ నీకు ఒక స్ట్రాటజీ లేదా? రూతు ఎందుకు చెడిపోలేదట? ఎవరిని వెంబడించలే. నేను చెప్తున్నానమ్మా,
నేను చేయబెట్టి ప్రార్థన చేస్తే మీకు వరం రావచ్చు, ఆశీర్వాదం రావచ్చు, స్వస్థత రావచ్చు, నీకు క్యాన్సర్ వ్యాధి కూడా పోవచ్చు. కానీ నువ్వు వెంబడించాల్సింది నన్ను కాదు. రేపు నాకు నేను ఎట్టున్నానుగా, కొంతమంది అయ్యగారులు ఎట్టుంటారంటే వారానికి ఒక రకంగా ఉంటారు. ఈ సంవత్సరం ఈ దర్శనం, ఇంకో సంవత్సరం ఇంకో దర్శనం, ఇక స్థిరత్వం ఉండదు. వీళ్ళని కాదు వెంబడించాల్సింది. ఒక గొప్ప బోధకులు కొంతమంది ఉన్నారు సార్, పక్కనే పాన్ వేసుకుంటారు. ఏంటంటే మా సంస్థ డైరెక్టర్ గారు వేసుకున్నారు పాన్. అంటే అందులో ఏముంది, ఆ ఒక్క పలుకు. ఈడు కూడా ఒక్క వేసుకుంటాడు. ఎందుకంటే అరే పాన్లలో కూడా కొన్ని ఉంటాయి, స్వీట్ పాన్ అది వేరుగా, జరదా పాన్లు ఉంటాయి, పొగాకు పాన్లు, అది కూడా అదే తినేది వాళ్ళు, తినేది అది ఇప్పటికే వేస్తారు వాళ్ళు. మా సంస్థ డైరెక్టర్ గారే నవ్వులుతున్నారు. మేము చేస్తే తప్పేముంది? ఎవరిని వెంబడిస్తున్నాడు? ఈ వెంబడించుట అనే సబ్జెక్టు మనందరినీ బాగు చేస్తుంది. మీకు అర్థమైతే వెంబడించాలి, ఎవరిని వెంబడించాలో మనకు అర్థం కావాలి. స్తోత్రం చెప్దామా? రూతమ్మ ఎవరిని వెంబడించి? గొప్ప వారిని అనుకరించను. అవునా? కలవరి సతీసాయి గారు మొత్తం సూటు బూట్ వేసుకునే వాక్యం చెప్తాడు. నేను కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోవాలని 60 సూట్లు కొనుక్కున్నాడంట ఒక అయ్యగారు. మన ఏరియాలో ఉంటాడు. 60 సూట్లు ఉన్నాయంట. ఇల్లు ఉందా అయ్యా అంటే ఇల్లు లేదు. చర్చి ఉందంటే పాస్టర్ గారు అంటే డీసెంట్గా ఉండాలి సార్, మరి చాలా డీసెంట్గా ఉండాలి. ఈ డీసెంట్ లేక వాళ్ళు గడ్డాలు పెంచుకొని ఈ అన్నీ ఏమంటుంది మాసిపోయిన బట్టలు వేసుకొని తిరిగిరు వాళ్ళు అపోస్తులు, ప్రవక్తలు. ఇదంతా ఆ డీసెంట్ తెలియకని వాళ్ళంతటి బతికింది. ఇప్పుడు నేను ఎవరిని మాదిరి తీసుకున్నాడు? అది కథ. మంచి మంచి వాళ్ళు ఉన్నారు సార్, మహానుభావులు ఉన్నారు, మంచి మహానుభావులు ఉన్నారు. సరే ఆయన గారిని దేవుడు దీవించాడు, సరే ఏదో ఉంది, ఇక ఆయనదేందో ఆయన చేసుకుంటున్నాడు, పోని నీకెందుకయ్యా? ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు? రూతమ్మ ఎవరిని వెంబడించింది? ఎవరిని వెంబడించలేదట. గనులు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరిని వెంబడించ. ఆ సాక్ష్యం ఎవరు ఇస్తున్నారు? బోయజ్ గారు ఇస్తున్నారు. బోయజ్ గారు బైబిల్ ఎవరికి చూచినా తెలుసా? యేసు క్రీస్తుకు చూచిన. ఆ రూతు ఎవరికి చూచినా తెలుసా? సంఘానికి చూచిన. సంఘము అనుసరించాల్సింది యేసును. లొటంగం ప్యాంట్లు వేసుకునేవాడిని కాదు, మేకప్లు వేసేవాడిని కాదు, పానులు అవిలోటోని కాదు. వాడు పెద్ద ప్రార్థన పరుడే కావచ్చు, వాడిని కాదు వెంబడించాల్సింది. పొలాన్ని పట్టుకొని ఉన్నాడు సార్ బోయజు. పొలాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. పొలం పండిందో లేదో ప్రతిరోజు చూసుకుంటున్నాడు. దాని మీద పనులను పెట్టాడు. కోత జరుగుతుంటే కూడా అబ్జర్వేషన్ కొరకు వచ్చాడు. ఆయనే నేడు మన యేసుక్రీస్తు ఇంకా సజీవుడిగా ఉన్నాడు. సంఘాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. పనికి మాలోడు ఎవరిని వెంబడిస్తున్నాడు రా? ఎవరిని వెంబడిస్తున్నారో చూస్తున్నాడు ఆయన. ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? నువ్వు గనులను కానీ గొప్పోలను కానీ ఎవ్వరిని వెంబడించలేదు. నీ సత్ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడే బాగుంది. సత్ప్రవర్తన రోజు రోజుకి మెరుగుపడాలి, కానీ అది వేస్ట్గా కాకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి సాక్ష్యం ఒకరోజు మన మీద ఇవ్వబోతున్నాడు తెలుసా? అన్నీ తూయబోతున్నాడు, తూకమేయబోతున్నాడు. నువ్వెవరిని వెంబడించావో నీ లెక్క అంతా తెలుసుకోబోతున్నాడు. ఇవన్నీ ఈ సాక్ష్యం ఇచ్చిన తర్వాతనే రూతమ్మని పెళ్లి చేసుకున్నాడు. స్తోత్రం చెప్పట్లా. పెళ్ళి ఊరికనే చేసుకోలేమని, ఇంత క్యారెక్టర్ ఉంది కనుకనే పెళ్లి చేసుకున్నాడు. సంఘమునకు యేసుక్రీస్తు అనే ఆయనకు మనకు ఒక రోజున పరలోకంలో వివాహం జరగబోతుంది. ఆ వివాహానికి ముందు మనలో ఈ క్వాలిటీస్ అన్నీ చూడబోతున్నాడు ఆయన. ఆ క్వాలిటీస్ లేకపోతే మనం వధువుగా ఉండలేం, వధువుగా అనర్హులం. ప్రైజ్ ద లార్డ్. సాక్ష్యం ఇవ్వాలి దేవుడు మన గురించి. పెళ్ళికి ముందే ఈ అమ్మాయి ఒక తిరుగుబోతుంది, ఈ అమ్మాయి ముసుగులు వేసుకొని తిరుగుతుంది, ఈ అమ్మాయి మూతికి వేసుకొని తిరుగుతుంది అని ఎవడన్నా సాక్ష్యం చెప్తే తెలిసినోడు ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? మీరు చెప్పండి. ఎందుకు? తిరుగుబోద్ది అని ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా
స్వచ్ఛమైన తన సంఘాన్ని అలాగే కనాలి అంటున్నాడు. బోయజు పొలాన్ని కాపాడుకోలే. పంట చేతికి వచ్చిందంటే అర్థమేంటో తెలుసా? పొలాన్ని కాపాడుకున్నాడు, భద్రంగా దాన్ని కాపాడుకున్నాడు. పైరుకి వచ్చేదాకా తనను కాపాడుకున్నాడు, తన పంటని. తర్వాత దాన్ని పనులను పెట్టి కోపిస్తున్నాడు. ఆ పనులు ఎవరో తెలుసా? మేము. స్తోత్రం చెప్పట్లా? రూతు గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? ఎవరయ్యా ఈ అమ్మాయి? ఎవరు అమ్మాయి? చిన్నది ఎవరు సార్? మోయాబీరాలు. అరే అక్కడి నుంచి అటు వచ్చింది సార్. సో అండ్ సో స్టోరీ చెప్పేశాడు. మిమ్మల్ని అందరినీ పరిచయం చేసే వేదిక పరలోకంలో దేవుడు మాకే ఇచ్చాడు. తెలుసా మీకు? మా ముఖం కూడా చెల్లాలి ఆయన కాడ. పరలోకంలో ఎవరయ్యా వీళ్ళు? బోయజు ఎలా అడిగాడు? ఎవరిమే? అయ్యా పలానా అమ్మ, పలానా కులం, పలానా గోత్రం, అయ్యా పలానా టైంలో సువార్త వాక్యం విన్నది, పట్టుబడింది, బాప్తిస్మం ఇచ్చాను, రక్షణ ఇచ్చాను, నీ సంఘంలో నిలిపి కట్టానయ్యా. మేమే సాక్ష్యం చెప్పేది సంఘం గురించి. హల్లెలూయా. మీకు అందుకే ఎప్పుడు చెప్తుంటానుగా, బాబాయిలు 100 మంది ఉంటారు, తండ్రి అక్కడే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. తండ్రి ఆ తండ్రి తీసుకుపోయి పరిచయం చేస్తాడు. అందుకనే సేవలో సంఘంలో ఒక బోయజు లాంటి ఆ యేసుక్రీస్తుకు సంఘం నమ్మకంగా ఉండాలి. చెప్పానుగా గత వారం మీకు, ఒక ఇంటిని 10 మంది మేస్త్రులు కడితే అది అందం సందం ఉండదు. ఇవాళేమో తైలాభిషేకం ఆరాధన, ఇంకొకటేమో కచ్చీప ఆరాధన, ఇంకొకటేమో కలవరి ఆరాధన, ఇంకొకటేమో దర్శనం ఆరాధన, నీ బొంద ఆరాధన ఇవన్నీ. ఇంకొకటేమో అమావాస్య ఆరాధన, ఇంకొకటేమో ప్రవచన ఆరాధన. ఇంక జీవితం అంతా ఒక నిలకడ లేదా? ఒక బాధ, ఒక పద్ధతి, ఒక సిస్టమ్ వద్దా? ఆమేన్. నయోమి బెత్లెహేమును ఇడిచిపెట్టి కొంతకాలం పోయినా మరలా కావాల్సి వచ్చింది. ఏంటిది ఆప్షన్? ఏంటి? మరలా ఎక్కడికి వచ్చింది? మరలా ఏది కాదనుకొని పోయిందో అక్కడికే రావాల్సి వచ్చింది. అదే బెత్లెహేం అంటే. బెత్లెహేం అంటే ఏంటో తెలుసా? అపోస్తులుల బోధ. అపోస్తులుల బోధ. ఈ బోధను మించింది ఇంకా నీకు జీవితంలో ఇంక దీని ఆప్షన్ ఏం లేదు వేరేదిగా. ఊర్లో వినాలి జాగ్రత్తగా. ఊర్లో ఒక ఆయన ఈ మధ్యనే గుమ్మడికాయ జ్యూసు, క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, ఇవన్నీ జ్యూసులు పెట్టుకొని పాపం అమ్ముకుంటున్నాడు. బేరం కావట్లేదట, ఎవడు కొంటలేదంట, ఎవడు తాగట్లేదు. బీర్ షాపులకు పోయినట్టుగా, టీ షాపులకు పోయినట్టుగా అడిగి పోవట్లేదు ఎవడు. నేను ఒకటే మాట అన్నాను, కొద్ది రోజులు ఓపిక పట్టు. జబ్బులు వచ్చినాక ప్రతోడు పోయేది హాస్పిటల్కే. టీ తాగితే గ్యాస్ ప్రాబ్లం వచ్చిందని పోయేది హాస్పిటల్కి. లివర్ ఖరాబ్ అయ్యి మందు తాగి లివర్ ఖరాబ్ అయితే పోయేది డాక్టర్ కాడికి. డాక్టర్లు చెప్పేది ఏంటో తెలుసా? కూరగాయలు తిను, గుమ్మడికాయ రసం తాగు, క్యారెట్ రసం తాగని చెప్తారు. ఫైనల్ ఆప్షన్ నువ్వే, ఎవ్వడు లేడు అని చెప్పిన ఆయనకి. ఇప్పటికంటాడయ్యా నువ్వు చెప్పినట్టుగానే ఇప్పుడు అందరికీ అర్థమైతే తాగుతున్నారయ్యా అంటాడు. నిజమే కదా? మీకేం అర్థమైంది చెప్పండి? నువ్వు టీ తాగినా మందు తాగినా చివరి ఆప్షన్ డాక్టర్ ఏం చెప్తాడు తెలుసా? జ్యూస్లే తాగు, ఈ పండ్లే తిను, ఈ కాయలే తిను, ఈ కూరగాయలే తిను అంటాడు. అంతేనే కదా? ఫైనల్ ఆప్షన్ ఇంక అంతకు మించింది ఇంకేం లేదు. ఇక మనిషి బతకాలంటే స్వచ్ఛమైన పండ్లు కూరగాయలు తినాలి. అంతేనే కదా? ఇప్పుడు నువ్వు ఏ దర్శన సేవకు పోయినా, ఏ ప్రవచన సేవకు పోయినా, ఏ అమావాస్య సేవకు పోయినా ఫైనల్ ఆప్షన్ ఏంటో తెలుసా? బెత్లెహేము, అపోస్తులుల బోధే. ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? ఇది దీన్ని మించింది ఇంకేం లేదు. మళ్ళీ ఇడికి రావాలి, కరువైన కష్టమైన ఎన్నే నిలబడాలి, ఇక్కడనే వెయిట్ చేయాలి, ఇక్కడనే కనిపెట్టాలి. సమయం వస్తుంది, టైం వస్తుంది, బోయజు వస్తాడు. బోయజు ఎవరో తెలుసా? యేసయ్య. ఆమేన్.
ఆయనతో మనము కనెక్ట్ కావాలి, ఆయనతో ఒకరోజు మనం అందరం అడిగిపోవాలి. ఇది నిగూఢమైనటువంటి సందేశం. అర్థమైతే స్తోత్రం, లేకపోతే ఆత్రం. నా వల్ల కాదు, ఇక నేను ఇంతకు మించి విస్తరించి మాట్లాడలేను. సంఘ విలువ, కుటుంబ విలువలు తెలుసుకోవడానికి ఈ రూతు అనే చిన్న దాని గురించి దేవుడు ఎంత మర్మాన్ని బయలుపెట్టాడు. మీకు అర్థమైతే మీ కుటుంబాలు కూడా ఇలా దీవించబడతాయి, మీ ఆధ్యాత్మిక జీవితం కూడా ఇలాగ మెరుగుపడుతుంది. ఆమేన్. ప్రభు కృప మీకు తోడైండును గాక. అర్థమైనా అర్థం కాకపోయినా చెప్పారు, నాకే సంబంధం లేదు. ప్రభువా, ఈ నాటికి సేవ ముగిస్తున్నాను. ఎవరి తీర్పుకు వారే ఉత్తరవాదులు. దేవునికి మహిమ కలుగును గాక. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా.